చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, దేహము విదేహము ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటో తెలియజేస్తారా? దేహము విదేహము. దేహము అని అంటే మనందరికీ తెలిసినటువంటిదే శరీరము. శరీరం లేకపోవటాన్ని విదేహము అని అంటారు. ఈ రెండు కూడా జీవుడికి సంబంధించినటువంటివే. అయితే ప్రతి వాళ్ళం కూడా ఈ రెండు స్థితుల్ని మనం ఎదుర్కొంటాం. దేహం ఉన్నప్పటి స్థితి, దేహం లేనప్పటి స్థితి. ఈ రెండింటిని గురించి కూడా జీవుడు అనేటువంటి వాడు ఆలోచించుకోవాలి అని చెప్తూ కఠోపనిషత్తు చక్కటి ప్రబోధం చేసింది. దీనిని సద్గురు శివానందమూర్తి గారు దేహము విదేహం అనే రెండు పదాలని ప్రత్యేకంగా మహానుభావుడు వ్యాఖ్యానం చేశాడు. ఎట్లా? దేహం ఉన్నప్పుడు కొన్ని పనులు చేయాలి. మన సనాతన సంస్కృతి కొన్ని చెప్పింది. చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో లేరా నాయన, లేచి చక్కగా దైవారాధన చేసుకో నీకు చేతనైనంత వరకు. నేను అప్పుడు లేవలేనంటావా? కనీసం నీ ఇష్టం వచ్చిన టైంలో సూర్యోదయం ముందు తప్పనిసరిగా సూర్యుడు ఉదయించిన తర్వాత మాత్రం లేవకు. కనీసం సూర్యుడు ఉదయించడానికి మునుపులే లేచి చక్కగా ఎంతో కొంత దైవారాధన చేసుకో. నీకు సాధ్యమైనంత వరకు ఇతరులకు మంచి పని చేయి, అంతకంటే ఏం లేదు. పూజ చెయ్యి, పూజతో పాటుగా నీకు సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయి. ఇది దేహం ఉన్నంత వరకు నువ్వు చెయ్యాలి, నీ శక్తి మేరకు. అందుకే మన సనాతన సంస్కృతికి జోహార్. యథాశక్తి యథాశక్తి యథాశక్తిగా. నా దగ్గర డబ్బులు లేవంటావా, మామూలుగా పెట్టు. ఎందుకంటే ఆ కుమ్మరి ఎవరైతే ఉన్నారో ఆ తిరుమలలో అతను ఇచ్చినటువంటి ఆ మట్టి పాత్రలోనే ఈ రోజు కూడా స్వామివారికి నైవేద్యం ఇస్తారు. బంగారు పాత్రలు ఆయనంతటి కోటీశ్వరులు ఎవరున్నారమ్మా? తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి. కానీ ఆ మట్టి పాత్ర, ఎందుకంటే అక్కడ మనస్సు ప్రధానం. ఆ భక్తుడి మనస్సుని ఆధారం చేసుకునే ఆయన స్వీకరిస్తున్నాడు. ఆ రకంగానే మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు నిక్కచ్చిగా చేయాలి ఈ జీవుడు దేహం ఉన్నంత వరకు. ఎందుకంటే మహా బతికితే 100 సంవత్సరాలు. ఆ తర్వాత విదేహులం అయిపోతాం. విదేహులం అయినప్పుడు ఈ దేహంలో ఉన్నప్పుడైతే మనకంటూ ఒక మనస్సు ఉంటుంది. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఎవరన్నా పెద్దవాళ్ళు చెప్తే వినగలిగేటువంటి చెవులు ఉంటాయి. కానీ ఒక్కసారి మిత్రమా ఆలోచించుకో, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎన్ని 100 సంవత్సరాలు నువ్వు విదేహుడుగా ఉండాల్సి వస్తుందో, మళ్ళీ జన్మ ఎప్పుడు వస్తుందో లేదో నీకు తెలియదు. ఈ దేహంలో ఉన్నప్పుడు చేయవలసినటువంటి పనులు కొన్ని మిగిలిపోతాయి. అయ్యో అప్పుడు చేయలేకపోయానే అని నువ్వు చాలా తల్లడిల్లుతావు. చాలా అయ్యో ఇన్ని చేయలేకపోయానే అని చెప్పి. కానీ తల్లడిల్లినా నీకు చేయటానికి చేతులుండవు, కాళ్ళుండవు విదేహుడికి. జీవుడికి మాత్రం తాను జీవుడు, తను ఈ జన్మలో అనుభవించి వచ్చాడు అన్న జ్ఞానాన్ని మాత్రం దేవుడిస్తాడు అంతటే. అంత తప్పించి రూపాన్ని ఇవ్వడు. రూపాన్ని ఇవ్వకుండా మన చేత చిత్రహింసలు పడుతుందన్నమాట అండి మనస్సు. అయ్యో నేను ఇన్ని 100 సంవత్సరాలు ఇలా గడుపుతున్నానే, దేహం ఉన్నప్పుడే, ఈ శరీరం ఉన్నప్పుడే నేను ఆ పని చేసుకొని ఉండవలసింది. అయ్యో వాడు వచ్చి అడిగాడు, 100 రూపాయలు అడిగాడు, నా దగ్గర నేను 10,000 రూపాయలు ఇంట్లో అట్టే పెట్టుకొని అంత కష్టంలో మా అబ్బాయికి మందులకి లేవయ్యా అని చెప్పి అడుగుతున్నాడు. దీనంగా అడిగాడు, నా దగ్గర లేవు అని అబద్ధం చెప్పాను, ఇచ్చి ఉంటే బాగుండేది కదా 100 రూపాయలు, ఇన్ని 10,000 రూపాయలు నా దగ్గర అనవసరంగా ఎక్కువగా ఉన్నాయి కదా అని ఇప్పుడు నువ్వు చింతిస్తావు. దేహం లేనప్పుడు చింతిస్తున్నావు. మిత్రమా ఆలోచించుకో. కాబట్టి దేహం ఉన్నప్పుడే అలా అని చెప్పి 10,000 నిన్ను దానం చేయమంటల్లా. 10,000లో నువ్వు ఎంతవరకు ఇవ్వగలవో అంత ఇతరులకు ఇష్టం నేర్చుకో, ఇతరులకు మేలు చేయటం నేర్చుకో, పెద్దవాళ్ళను గౌరవించడం నేర్చుకో, సనాతన ధర్మాన్ని విమర్శించకు, పరుషవాక్యాలు రానివ్వకు. సాధ్యమైనంత వరకు చక్కగా దేవాలయాలు తుడవటం ప్రారంభించు, శుభ్రపరచడం చేయి, దైవసేవ చేస్తూ ఉండు. ఇలాంటి సత్కర్మలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ దేహం ఉన్నప్పుడే చెయ్యి, లేనప్పుడు చేయటం కుదరదు. కాబట్టి దేహము విదేహం ఈ రెండింటికి మధ్య తేడాని చెప్తూ, దేహం ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అని తెలుగులో సామెతలాగా ఈ దేహం ఉండగానే మంచి పనులు చెయ్యి అని ప్రబోధం. గురుగారు, ఈరోజు తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ముగింపు రోజు. ఈరోజు పాటించవలసినటువంటి నియమాలేంటి? జ్యేష్ఠాభిషేకం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? జ్యేష్ఠాభిషేకం జ్యేష్ఠుడికి చేసేటువంటి అభిషేకం
జ్యేష్ఠ మాసంలో చేసేటువంటి అభిషేకం. మ్మ్. ఈ జ్యేష్ఠ మాసంలో ప్రధానంగా స్వామివారి యొక్క ఆభరణాలు, ప్రధానంగా కవచాలు, వాటికి శుభ్రపరచడం అనేటువంటిది ఈ జ్యేష్ఠాభిషేకంలో. ఎందుకనంటే మనం మామూలుగా చేసేటువంటి దాన్ని స్నానము అంటాం మానవ లోకంలో, దాన్ని స్వామివారి విషయంలో స్నానము అని అనరు, అభిషేకము అని అంటారు. కాబట్టి ఆ స్వామివారి యొక్క కవచాలకి అభిషేకం చేయటం అన్నా స్వామివారికి చేయటమే. ఎందుకంటే స్వామివారి యొక్క నందకం, ఆ కత్తి మామూలుగా లోకంలో అన్నమయ్య కింద అవతరించింది అని చెప్తారు. అంటే స్వామివారితో పాటుగా అన్నమయ్య పోల్చదగినటువంటి వాడు. కాబట్టి స్వామివారి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే పంచాయుధ స్తోత్ర వర్ణనలు ఇవి కూడా మనకి సాహిత్యంలో మనకు కనపడుతూ ఉంటాయి. అందువల్ల స్వామివారి కంటే అభిన్నం, ఆ రెండు కూడా వేరు కాదు, స్వామివారితో కలిసే ఉంటాయి. కాబట్టి కవచాలు కూడా స్వామివారితో కలిసి ఉన్నటువంటివి. కాబట్టి కవచాలకి మనం పరిశుద్ధం చేసినా, కవచాలకి మనం స్నానం చేయిస్తున్నా, అభిషేకం చేయిస్తున్నా, అది స్వామివారికి చేయించినట్టే లెక్క. ఈ జ్యేష్ఠాభిషేకం యొక్క ఈ ముగింపు రోజున వజ్ర కవచానికి ప్రధానంగా మిగతా ముందు రోజుల్లో మిగతా కవచాలకి చేస్తారు 2 రోజుల్లో, ఈ చివరి రోజు మాత్రం వజ్ర కవచానికి చక్కగా అభిషేకం చేస్తారు. వజ్ర కవచానికి అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి, ఆ దేవేరికి తగిన విధంగా అలంకరణలు చేస్తారు, పూజా కార్యక్రమాలు నిర్వహణ చేస్తారు. తర్వాత ఆ దేవదేవుడికి సంబంధించినటువంటి ఆ మలయప్ప స్వామి గారు ఎవరైతే ఉన్నారో ఆ స్వామిని, ఆ దేవేరుల్ని గర్భగుడిలోకి శాస్త్రోక్తంగా మేళతాళ ధ్వనులతోటి తీసుకొని వెళతారు. ఇది జ్యేష్ఠాభిషేకం యొక్క ముగింపు రోజున చేసేటువంటిది. ఇది వినటం వల్ల, ఇది చూడటం వల్ల, స్వామివారి యొక్క కవచానికి జరిగేటువంటి ఆ అభిషేకాన్ని చూడటం వల్ల మనకి కవచం ఏర్పడిపోతుంది. మన చుట్టూ కూడా ఒక రక్షణ కవచం జీవితంలో ఏర్పడిపోతుంది. ప్రధానంగా మనం కోరుకునేది ఆరోగ్యం కోరుకుంటాం. ఈ జ్యేష్ఠాభిషేకం ముగింపు రోజున భక్తులు తహతహలాడేది ఏంటంటే ఆ కవచానికి చేసేటువంటి అభిషేకం చూడటం వల్ల స్వామి అనారోగ్యం మా దగ్గరికి రానియకుండా చూడు అని చెప్పి, ఈ కవచం మాకు అడ్డుగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది జ్యేష్ఠాభిషేకం యొక్క ముగింపు రోజున జరిగే కార్యక్రమం. గురువుగారు, జ్యేష్ఠ పౌర్ణమి నాడు వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు కదా, ఈ వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? వట సావిత్రి వ్రతం, వటము అంటే మర్రి చెట్టు. ఈ సావిత్రీదేవి సత్యవంతుల కథ మనందరికీ తెలిసినటువంటి కథ. ఈ సావిత్రీదేవి చనిపోయినటువంటి భర్తని తిరిగి బతికించుకున్నటువంటి ఒక భక్త శిఖామణి. వీరయోధురాలు అనే పదం కంటే కూడా మనం భక్త శిఖామణి అందాం. ఎందుకంటే సావిత్రి అమ్మవారిని తలుచుకున్న వెంటనే ఆ దృఢ దీక్ష మనకి కనపడుతుంది. సావిత్రి లాంటి దృఢ దీక్ష రావాలని నేటికి కూడా ఆధునిక యుగంలో మర్రి చెట్టు కింద కొంతమంది పూర్వాచార పరాయణులైనటువంటి వాళ్ళు సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఏంటండి ప్రయోజనం అని అంటే, భర్తకి చిరాయుష్షు వస్తుంది. భర్తకి చిరాయుష్షు రావటం అంటే తాను సౌభాగ్యవతిగా ఉంటుంది అని ఈ వ్రతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. ఇక సావిత్రి కథను ఒక్కసారి మనం లోపలి చూపుతోటి మనం చూద్దాం. ఈవిడ వివాహం చేసుకోవాలి అని అనుకుంది, సత్యవంతుణ్ణి చేసుకోవాలి అని అనుకుంటే తండ్రి గారు జుమత్సేనుడు. వివాహం చేసుకోవాలనుకున్నటువంటి సమయంలో నారద మహర్షి బాగానే ఉంటాడయ్యా సత్యవంతుడు, కానీ వాడు ఏడాది కంటే కూడా బతకడు అంటాడు. కానీ సావిత్రి, నేను ఒకటి అనుకున్నాను, అది నెరవేరాలి, అతన్ని వివాహం చేసుకోదలుచుకున్నాను. ఇక బతికించటము బతకపోవటము అనేటువంటిది అది దేవుడున్నాడు కదా, స్వామివారికి నేను మొక్కు పెట్టుకుంటాను, వివాహం మాత్రం జరిపించండి అని తండ్రిని బలవంతంగా ఒప్పించింది, వివాహం చేసుకుంది. ఒకరోజు కట్టెలు కొట్టడానికి వెళుతున్నటువంటి సమయంలో తలనొప్పిగా ఉందని చెప్పాడు. యముడు పాశం వేశాడు, భర్త ప్రాణాలు లాగేశాడు. ఆ భర్త ప్రాణాలు లాగేసినటువంటి సమయంలో పతి దీక్షా పరాయణురాలు, ఆవిడికి అంత శక్తి ఎలా వచ్చింది అని అంటే, ఆ పతివ్రత శిఖామణికి పతి దీక్ష అంటే భర్త యందే సంపూర్ణమైనటువంటి దైవము అనేటువంటి పూజాభావం ఉన్నది కాబట్టి. ఎందుకంటే ఇప్పటికీ కూడా మన సనాతన సంప్రదాయంలో ఏముందంటే, భర్త చేసేటువంటి పూజలో
ఈవిడ ఏమీ చేయకపోయినా సగం పూజా ఫలం భార్యకు వచ్చేస్తుంది. కానీ మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే భార్య చేసే పూజా ఫలంలో నయా పైసా కూడా భర్తకి వెళ్ళదు. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఎందుకని అంత గొప్పగా మన సనాతన ధర్మం చెప్పిందో చూడండి. ఎందుకంటే ఈవిడ ఇంటి పనులు ఇలాంటి వాటితో అలసిపోయి ఉంటుంది. కాబట్టి భర్త ఏమాత్రం పూజలు చేసినా, ఒక గొప్ప యజ్ఞం చేసినా, లేకపోతే ఇంకో హోమ కార్యక్రమాలు చేసినా అందులో ఈవిడ ఏమీ చేయకపోయినా సగం పుణ్య ఫలితం ఈవిడికి వచ్చేస్తుంది. కానీ భార్య పూజ చేస్తే మాత్రం నా ఇంట్లో నా భార్య దీపం వెలిగిస్తోంది కదా, నా ఇంట్లో నా భార్య పూజ చేస్తోంది కదా అని భర్త కూర్చుంటే, వాడు ఏమీ చేయకుండా ఉంటే మొత్తం ఫలితం ఆవిడికి మాత్రమే వెళుతుంది, భర్త గారికి రాదు. ఇది మన సనాతన ధర్మం చెప్తోంది. ఈ ధర్మ సూక్ష్మం బాగా తెలిసినటువంటిది సావిత్రి మహాదేవి, ఆ పతివ్రత శిఖామణి. అందువల్ల భర్తతో పాటుగా తాను కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించేటువంటి స్వభావం కలిగినటువంటిది, భర్త పూజ చేయటానికి అనుకూలవతిగా ఉండేటువంటిది, అంటే భర్త చేత పూజలు చేయించేది. ఎందుకంటే ఈ రహస్యం ఏడాది తర్వాత భర్త పోతాడన్న విషయం ఆవిడికి తెలుసు కాబట్టి, అందుకని భర్త చేత బాగా పూజలు చేయించేది. సరే, యముణ్ణి ప్రసన్నం చేసుకుంది, అది అందరికీ తెలిసినటువంటి కథే. చేసుకున్న తర్వాత ఆ పుత్రులు కావాలి. ఎంతమంది అని అంటే ఈ రోజుల్లో అయితే వామ్మో ఇంతమంది పుత్రులా మనం అనుకుంటాం. ఏకంగా 100 పుత్రులు కావాలి అని కోరుకుంది. ఇప్పటికీ కూడా మన వివాహ మంత్రాల్లో ఆ అర్థం తెలుసుకుంటే మనం బెంబేలు పడిపోతాం. నీకు 12వ కుమారుడు, 13వ కుమారుడు, 100 మంది కుమారులు కావాలి, ఇట్లాగా భర్త ఆశీర్వచనం చేస్తాడు వివాహం చేసుకునేటువంటి సమయంలో. ఎందుకంటే ఆనాటి కాలంలో ఈనాటి కుటుంబ నియంత్రణలు ఇలాంటివి ఉండేవి కావు. కాబట్టి ఆ రకంగా ఆవిడ 100 మంది కుమారులు కావాలి అని చిట్ట చివరిగా ఆ 4 వరాల్లో చిట్ట చివరిగా భర్తని బతికించమని కోరుకుంది. తన మామగారికి తిరిగి చూపును తెప్పించమంది, మామగారికి రాజ్యాన్ని తెప్పించమంది, 100 కుమారులు కావాలంది. ఈ 4 వరాలని యముడంతటి వాడి దగ్గర నుంచి ఈ సావిత్రీదేవి పొందింది. అక్కడ అరవిందుడు అనేటువంటి ఒక గొప్ప యోగి ఉన్నాడు. ప్రత్యేకంగా సావిత్రి అని రాశాడు ఆ మహానుభావుడు. అది అందరూ కూడా చదవవలసినటువంటి లోపలి అర్థాలతోటి. ఇటు పైకి మనకి ఏదో భార్య, భర్త, కుమారులు తిరిగి సాధించుకుంది కాకుండా యోగ శాస్త్రానికి అన్వయిస్తూ సావిత్రిని చాలా అత్యద్భుతంగా రాశాడు. ఇంతకీ ఈ వట సావిత్రి వ్రతంలో ఏంటంటే భర్తని తిరిగి బతికించుకున్నది. అంటే యముడి దగ్గర నుంచి కూడా, అంటే ఏది సాధ్యం కాదో దాన్ని సాధించేటువంటి తత్వాన్ని ఈ వట సావిత్రి వ్రతం ద్వారా ఆధునిక మహిళామణులు కూడా గ్రహించుదురుగాక. గురువుగారు, జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని అంటారు కదా, మన సంస్కృతిలో ఏరువాక పౌర్ణమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఏరువాక సాగారో రన్నో చిన్నన్న. మనకి తెలుగువాడికి ఏరువాక అంటే అది ఎందుకు గుర్తుకొస్తుంది? ఇది జానపద గీతం అమ్మ. ఈ జానపద గీతాన్ని చలనచిత్రంలో పెట్టుకున్నారు. ఏరువాక, ఏరు నాగలి, వాక అంటే దున్నటం. ఇప్పుడంటే మనకి ఈ ట్రాక్టరు ఇలాంటివి వచ్చేసాయి, కానీ పూర్వం ట్రాక్టర్లు ఉండేవి కదా, నాగలి. ఆ నాగలితోటే పాపం రైతన్న, అంటే ఇప్పుడు కూడా నాగలి వాడుతున్నారు కానీ అంత విరివిగా వాటిలో తగ్గిపోయింది. ఈ ఏరువాక పౌర్ణమి నాడు ఈ నాగలితోటి పొలాన్ని దున్నటం ప్రారంభిస్తారు. చాలా మంచి రోజు ఈ ఏరువాక పౌర్ణమి. వ్యవసాయ పనులకి ఆరంభ సూచకం. అంటే వ్యవసాయ పనులకి ఆరంభ సూచకం అనేది కేవలం ఒక రైతన్నకే శుభదినం కాదు, యావత్ మొత్తం ప్రజానీకానికి కూడా శుభదినం. ఎందుకని? నాగలి దున్నితేనే కదా పంటలు పండేది, పంటలు పండితేనే కదా ఆహారం వచ్చేది, ఆహారం వస్తే కదా మనం తినగలిగేటువంటి సామర్థ్యం ఉండేది. అందువల్ల అన్నిటికీ ఒకదానికొకటి సంబంధం ఉంది. కాబట్టి ఈ నాగలితోటి మొట్టమొదట దున్నేటువంటి ఆ రైతన్న పండగ మొత్తం అందరికీ కూడా పండగ ఏరువాక పౌర్ణమి. ఈ ఏరువాక పౌర్ణమి నాడు చక్కగా ఆ నాగలికి పూజ చేస్తారమ్మా. ఇప్పటికీ కూడా మనకి విజయదశమి ఇలాంటివి వచ్చినప్పుడు ఆయుధ పూజ చేయటం అనేది మనం ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ రకంగానే రైతన్న మొత్తం తిండి పెట్టేటువంటి నాగలికి పూజ చేస్తాడు. ఎద్దులకి పూజ చేయటం అది వేరే కథ. ఈ నాగలికి మొట్టమొదటి పూజ చేసి చక్కగా ఆ నాగలిని పూజ చేసినటువంటి నాగలి, ఎందుకంటే ఆయుధానికి కూడా మనం అచర జీవులు అని అనుకుంటున్నాం కాబట్టి ఆయుధంలో కూడా ఆ నాగలిలో కూడా ఒక జీవ చైతన్యం ఉంటుంది. మనిషిని ఎవడైనా సరే చిప అని అంటే వాడు నొచ్చుకుంటాడు. ఆ రకంగానే నాగలి కూడా
ఇలా దూరంగా విసిరేసామనుకోండి, ఇలా దూరంగా విసిరేస్తే మానవుడు ఏ రకంగా నొచ్చుకుంటాడో నాగలి కూడా ఇంత దూరంగా నన్ను విసిరేస్తావా, నా మీద ఏం కనికరం లేకుండా అని ఉంటుందట. ఇది వినటానికి మనకి ఏమిటంటే నువ్వేదో చెప్తున్నావు నేనేదో వింటున్నానని కాదు, ఇది ప్రయోగాల ఫలితంగా. అందుకని చాలా జాగ్రత్తగా పూజ చేసామనుకోండి, ఇప్పుడు ఎవరినైనా ఒక వ్యక్తిని తీసుకొచ్చి చక్కగా ఒక కుర్చీలో కూర్చోబెట్టి వాడికి ఏదైనా గౌరవ సత్కారంగా శాలువా కప్పి ఇలాంటివి ఏదైనా చేస్తే, సన్మానం చేస్తే ఆ వ్యక్తి అంతా ఆనందిస్తాడు. నాగలి కూడా ఏరువాక పౌర్ణమి రోజు తన్ని ఆ విధంగా గౌరవించినటువంటి ఆ రైతన్న ఎడల కృతజ్ఞత చూపిస్తుందట. గౌరవించిన వ్యక్తి ఎడల సన్మానం పొందినటువంటి వ్యక్తి ఏ రకంగా గౌరవం చూపిస్తాడో నాగలి కూడా రైతన్న ఎడల కృతజ్ఞత చూపిస్తుంది. అందుకే పరస్పర సంబంధం ఎద్దులకి, నాగలికి, రైతన్నకి, పొలానికి, ఇలా అన్నిటికీ కూడా పరస్పర సంబంధం ఉండి పూర్వపు రోజుల్లో పంటలు సమృద్ధిగా పండేటువంటివి. ఆ రకమైనటువంటి వాతావరణం ఉండేది. మొత్తానికి ఏంటంటే రైతన్నలు అందరూ కలిసి వెళ్ళేవారు పూర్వకాలంలో పొలాలకి పక్క పక్కన. ఎందుకంటే ఈ ఇళ్ల స్థలాలు ఏర్పడిపోయి పొలాలు ఇప్పుడు తగ్గిపోతున్నాయి, కానీ పూర్వపు రోజుల్లో ఇళ్ళు తక్కువ ఉండేవి, పొలాలు ఎక్కువగా ఉండేవి. అది ఒక ముచ్చట కింద ఉండేది పల్లెటూళ్ళల్లో. ఆ నాగళ్లతోటి అందరూ కలిసి ఒక దివ్యమైనటువంటి పంతులు గారి చేత పెట్టించుకున్నటువంటి ఒక ముహూర్తంలో ఆ నాగళ్ళందరూ తీసుకొని దున్నటానికి వెళుతూ ఉండేటువంటి ఆ మనోహరమైన దృశ్యం, ఇలా ఇందాక నేను మొదట చెప్పినటువంటి ఆ పాటలు పాడుతూ ఆ పొలంలోకి అడుగు పెడుతున్నటువంటి దృశ్యం, ఇది తెలుగువారి యొక్క మనస్సుల్లో చిరస్మరణీయంగా పూర్వకాలం నిలిచినటువంటివి. ఇప్పుడు రాను 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 కొంచెం మసగబారుతున్నటువంటిది. ఎక్కడో కొంతమంది లేకపోరు, ఇప్పటికీ ఏరువాక పౌర్ణమి జరుగుతోంది. అటువంటి నా తెలుగు సంస్కృతికి జోహార్. గురువు గారు, ఇంతకు ముందే మీరు చెప్పినట్లుగా ఈ ఏరువాక పూర్ణిమ రోజున వృషభ పూజనం చేస్తారని చెప్పారు కదా, ఎందుకు చేస్తారు? వృషభము అంటే ఎద్దు అని మనందరికీ తెలుసు. వృషభము అనే దానికి ఇంకొక అర్థం ఏంటంటే ధర్మము అని అర్థం. కాబట్టి ఈ గోవు, ఈ ఎద్దు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ధర్మానికి ప్రతినిధులు. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి నందీశ్వరుణ్ణి దర్శనం చేసుకొని శివుణ్ణి దర్శనం చేసుకోవాలని పెద్దవాళ్ళు ఏ రకంగా చెప్పారో, ఏరువాక పౌర్ణమిలో మొట్టమొదటి నువ్వు పొలం దున్నటానికి వెళుతున్నప్పుడు మొట్టమొదటి నువ్వు ధర్మాచరణ చెయ్యాలి. ధర్మాచరణ అంటే వృషభానికి పూజ చెయ్యాలి. అంటే ఆ ఎద్దుని నువ్వు గౌరవించాలి. ఎద్దుని గౌరవిస్తే అది నీకు సహకారం చేస్తుంది. అందువల్ల వృషభ పూజనము అంటారు. ఎద్దుకి పూజ చెయ్యాలి. భౌతికంగా తనని ఎవరైతే పూజ చేశారో వాళ్ళని ఆ యజమాని ఎడల చాలా ప్రేమగా ఉంటుంది. మీరు గమనించారో లేదో, మనకి ఒక జంతువు ఎడల మనం గనక ప్రేమ చూపిస్తే, మనం దూరం నుంచి ఉంటే, ఒక్కసారి ఇప్పుడు ఉన్నటువంటి శునకాల సంగతే తీసుకుందాం. మనం దూరంగా నిలబడితే ఒక్కసారి ఎంత దూరంలో ఉన్నా సరే తోక ఊపుకుంటే ఎంత దగ్గరగా పరుగున వస్తాయండి. ఏమిటా సంబంధం? వాటి ఎడల మనం ప్రేమ చూపిస్తున్నాం, ఆ ప్రేమని తిరిగి అవి మనకి సమర్పిస్తున్నాయి. ఆ రకంగానే ఎద్దు ఎడల మనం ప్రేమ గౌరవం చూపించామనుకోండి, ఆ ఏరువాక పౌర్ణమి నాడు చక్కగా అవి కూడా మన రైతన్న, మా యజమాని పొలం ఇది, నాలో ఎంత శక్తి ఉందో అంత శక్తి మేరకు నేను కష్టపడతాను. అందుకనే ఇప్పుడు గుర్తింపు అని మనం ఇప్పుడు ఈ రోజులు ఆధునిక పరిభాష అంటున్నాం చూడండి. ఎద్దులు కూడా అవే కోరుకుంటాయి, ఆవులు కూడా అవే కోరుకుంటాయి. నన్ను గుర్తించాడు, నన్ను పూజించాడు, వీడికి నేను సహాయం చేస్తాను. అందువల్ల మన సంస్కృతిలో వృషభ పూజనము అని పెట్టారు. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా ఈ ఏరువాక పౌర్ణమి నాడు వృషభ పూజనం చేసేవారు. అంటే ఇంకొక అంతరార్థం, భౌతికార్థం అని చెప్పాను, అంతరార్థం ఏంటంటే ధర్మాన్ని ఆచరించేవారు. ఎందుకంటే ధర్మం అనేది, సంస్కృతి అనేది మనం ఆచరిస్తే మన తర్వాత తరం కూడా ఆచరిస్తుంది. మనం ఎద్దుని గౌరవిస్తే, ఎద్దుని పూజ చేస్తే తర్వాత వచ్చేటువంటి రైతు బిడ్డ కూడా మళ్ళీ ఎద్దుని పూజ చేస్తాడు. అంటే జంతువుని గౌరవించడం అనే సంస్కృతి తర్వాత తరాలకు కూడా వెళుతుంది. ఈ సంస్కృతిని అలవాటు చేయటానికి పూర్వకాలంలో ఈ వృషభ పూజనం అని పెట్టారు. రెండు, ఒకటేమో ధర్మాన్ని ఆచరించడం అనే అంతరార్థం ఒకటి పైకేమో పరస్పరం ఆత్మీయతను ప్రదర్శించుకోవటం ఒకటి. గురువుగారు, వర్ధంతిని పుణ్యతిథి అని అంటూ ఉంటారు, దీనిని ఎలా సమన్వయం చేసుకోవాలి? వర్ధంతి, జయంతి ఈ రెండు ఈరోజు బాగా బహుళ వ్యాప్తిలో ఉన్నటువంటి పదాలు. కొంచెం అర్థభేదాలతోటి వాడుతున్నాం. నిజానికి ఈ రోజుల్లో ఎక్కువ మంది వాడేటువంటిది ఏంటంటే, వర్ధంతి అంటే ఎవరైనా మహాత్ములు చనిపోయినటువంటి రోజు ఏదైతే ఉందో దాన్ని వర్ధంతి అంటున్నాం.
పుట్టినరోజు ఏదైతే ఉందో దాన్ని జయంతి అంటున్నాం. అయితే సంస్కృత భాషలో వర్ధంతి అంటే వర్ధయతి అని ఉంది, వర్ధిల్లేటువంటి రోజు. పుట్టినరోజు వర్ధంతి. ఇదేంటండి, సంస్కృతంలో అలా ఉంది. వర్ధంతి అంటే పుట్టినరోజు ఉంది. దీన్ని ఇప్పటికీ కూడా శృంగేరి పీఠాధిపతులు ఇప్పటికీ వాళ్ళ పంచాంగాల్లో మనం గమనిస్తే పుట్టినరోజుని వాళ్ళు వర్ధంతి అని రాస్తారు. అలా ఎవరో ఒకరిద్దరు ఇప్పటికీ కూడా వర్ధంతి అంటే పుట్టినరోజు అనేటువంటి అర్థంలో వర్ధంతి పదాన్ని వాడుతున్నారు. కానీ బహుళ ప్రజానీకం ఎక్కువ మంది మాత్రం వర్ధంతి అనేసరికి మన జనాల్లో ఎలా వెళ్ళిపోయిందంటే ఆ మహాత్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయినటువంటి రోజు వర్ధంతి. అలాగే జయంతి అంటే పుట్టినరోజు, గాంధీ జయంతి ఇట్లా మనం చెప్పుకుంటాం. సరే, ఇంతకు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే పుణ్యతిథి. పుణ్యతిథిని వర్ధంతి అంటాం, అంటే చనిపోయినటువంటి రోజు. మన సంస్కృతి ఎంత గొప్పదో చూడండి అమ్మ. చనిపోయినటువంటి రోజుని పట్టుకొని పుణ్యతిథి అంటాడు. అంటే మనం ఏ విషయమైనా సరే చెడు పలకటానికి మనం ఒప్పుకోమమ్మా. మన సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం, దాన్ని సాధ్యమైనంత వరకు మంచిగా చెప్పటానికి ప్రయత్నం చేస్తాం. అశుభాన్ని పలకటం మన సనాతన ధర్మం నిషేధించింది. మన ధర్మం ఒప్పుకోదు. అశుభాన్ని పలకకూడదు అంటుంది. బియ్యం ఇంట్లో లేవు, ఏమంటాం? నిండుకున్నాయంట. దీపం ఆరిపోయిందనం, దీపం కొండెక్కిందంటాం. అంటే ఒక చెడుని అదే అర్థం వచ్చేటట్లుగా ఇంకొక పదంలో చెప్తాం. అది మన తెలుగువాడి యొక్క గొప్పతనం. ఆ రకంగానే చనిపోయిన రోజు అని చెప్పడు, పుణ్యతిథి అంటాడు. అంటే ఎవరైతే ఈ జీవుడు ఉన్నాడో ఆ జీవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి పుణ్యకరమైనటువంటి తేదీ. మనం ఇప్పుడు ఇంగ్లీష్లో డేట్ అని తెలుగులో తేదీ అంటున్నాం కదా, ఈ తేదీనే అసలైన తెలుగులో చెప్పాలి అని అంటే తిథి అని చెప్పాలి. పుణ్య తేదీ అనకూడదు, పుణ్యతిథి. అంటే పుణ్యం అంటే పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ లోకం నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు అని మన లెక్క. అందువల్ల మన సంస్కృతి ఆ రకంగానే చెప్తుంది. ఎందుకంటే ఎవరిని నిందించేటువంటి స్వభావం మనకి లేదు. అది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. వాడు ఎటువంటి దుష్కర్మలు చేసి ఉండొచ్చుగాక, ఎవడు చేసిన కర్మ వాడే అనుభవిస్తాడు. కానీ వాడు తప్పుడు పని చేశాడని మన నోటితో చెప్పం. వెళ్ళినటువంటి వాడిని పుణ్యాత్ముడు అని అంటాం. వాడు బతికొండగా ఎన్ని పాపాలు చేసినప్పటికీ. అందుకే వాడు చనిపోయిన రోజుని వాడు చేసిన మంచి చెడులతోటి సంబంధం లేకుండా పుణ్యతిథి అనేటువంటి పేరుతోటి మన తెలుగు సంస్కృతి పిలుస్తుంది. అందుకే చూడండి, రాక్షసుల్ని కూడా పుణ్యజనులు అంటుంది. ఎవరు అంటారమ్మా? కేవలం మన తెలుగు సంస్కృతి మాత్రమే అంటుంది. రాక్షసుల్ని రాక్షసులు అనకుండా వాళ్ళని పుణ్యజనులు అనేటువంటి పేరుతోటి పిలుస్తుంది. అది పుణ్యతిథి అంటే అది అర్థం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.